క్రైస్తవానికి సంబంధించి గత 500 సంవత్సరాలలో మొట్టమొదటిసారిగా ఏది బ్రిటన్‌లో గత 500 సంవత్సరాల్లో మొట్టమొదటిసారిగా ఒక ఆర్చ్ బిషప్‌ని మహిళని నియమించారు. మొట్టమొదటిసారి. అంటే బ్రిటన్‌లో క్రైస్తవం స్టార్ట్ అయ్యి 500 ఏళ్ళు అయిందట. ఓవరాల్‌గా చూస్తే 165 దేశాల్లో 8.5 కోట్ల మంది ఆంగ్లికన్‌లు ఉన్నటువంటి సందర్భంలో కూడా మొట్టమొదటిసారి చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ చరిత్రలో చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ అనేది ప్రారంభమై 500 ఏళ్ళు అయిందట. మొట్టమొదటిసారిగా మహిళా ఆర్చ్ బిషప్ నియమితులయ్యారు. ఆర్చ్ బిషప్ ఆఫ్ కాంటర్బరీగా డేమ్ సారా ములాలి 63 ఏళ్ళని కింగ్ చార్లెస్ III నియమించారు. శుక్రవారం బ్రిటన్ ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది. దీంతో చర్చ్ 500 ఏళ్ల చరిత్రలో నాయకత్వ స్థాయికి ఎదిగిన మహిళా మత పెద్దగా మొలాలి చరిత్ర సృష్టించినట్టయింది. ప్రపంచవ్యాప్తంగా 165 దేశాల్లో ఉన్న 8.5 కోట్ల మంది ఆంగ్లికన్లకు మొలాలి ఆధ్యాత్మిక నాయకత్వం వహించబోతున్నారు. జాతీయ ఆరోగ్య సేవలో భాగంలో చీఫ్ నర్సుగా పనిచేసిన సారా మొలాలి 2006లో బోధకురాలిగా బాధ్యతలు చేపట్టారు. 2018లో మొట్టమొదటి మహిళా బిషప్ ఆఫ్ లండన్గా చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్గా అత్యంత 3వ సీనియర్ మత పెద్దగా ఎదిగారు. గతేడాది నవంబర్ 12వ తేదీన రెవరెండ్ జస్టిస్ వెల్బీ రాజీనామా చేశారు. చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్తో సంబంధం ఉన్న న్యాయవాది చిన్నారుల మీద లైంగిక వేధింపులు పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో దానికి సంబంధించిన అధికారులకు సమాచారం ఇవ్వలేదు అన్నటువంటి ఉద్దేశంతో ఆర్చ్ బిషప్ ఆఫ్ కాంటర్బరీ పదవి ఖాళీగా ఉంది. 106వ ఆర్చ్ బిషప్ ఆఫ్ కాంటర్బరీగా మొట్టమొదటి మహిళగా సారా మొలాలి నియమితులవడాన్ని యూకే ప్రధాని స్టార్మర్ కూడా స్వాగతించారు. 2026 జనవరిలో లండన్లోని సెయింట్ పాల్స్ క్యాథడ్రల్లో జరిగే కార్యక్రమంలో ప్రత్యేకంగా ఆర్చ్ బిషప్ ఆఫ్ కాంటర్బరీగా ప్రకటించే వరకు ఆమెను ఆర్చ్ బిషప్ ఆఫ్ కాంటర్బరీ డిజిగ్నేట్గా వ్యవహరించబోతున్నారు.